హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజని ఫ్రమ్ హైదరాబాద్. ఆల్మోస్ట్ 6 months తర్వాత మళ్ళీ గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ చేశాను, కొద్దిగా పనులు చేసుకుంటూ వస్తున్నాను. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, కొత్తగా నార్లు పోసుకోవటం, ఆల్రెడీ నారు పోసిన మొక్కలు తీసి నాటుకోవటం, ఇలాంటి పనులన్నీ కొంచెం చేసుకుంటూ వస్తున్నాను. నాకులాగా మళ్ళీ రీస్టార్ట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు, లేదా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మన ఛానల్ ఫాలో అయితే ఈజీగా టిప్స్ తెలుస్తాయి, చక్కగా పెంచుకోవచ్చు. కుటుంబానికి సరిపడా ఆర్గానిక్ పద్ధతిలో, సాంప్రదాయ పద్ధతిలో చక్కగా కూరలు పెంచుకోవచ్చు. కూరలతో పాటు పళ్ళు కూడా పెంచుకోవచ్చు. అలాగే కొత్త మొక్కల్ని కూడా పరిచయం చేస్తూ ఉంటాను. ముందుగా ఈరోజు నేను ఒక కొత్త మొక్కని పరిచయం చేసి, తర్వాత వంగనారు ఎలా పోసుకోవాలి, అలాగే నారు ఏ దశలో ఉంది అది తీసి ఎలా నాటుకోవాలో చూపిస్తాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే ద బెల్ ఐకాన్. సో మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి. మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, మంచి వీడియోలు ఉన్నాయి. ఒక మొక్కని పెంచేటప్పుడు ఆ మొక్క యొక్క గుణగణాలు, దానివల్ల మనకి కలిగే ఉపయోగాలు, ఎందుకు వాడుతున్నాము ఏంటి తెలుసుకొని ఆ మొక్కను పెంచితే బాగుంటుందని నా అభిప్రాయం. అందుకని కొంచెం నా వీడియో లెందీగా ఉంటాయి, చాలా షార్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సమగ్రమైన వివరాలు కావాలి అంటే తప్పదు కదా. ఓకే, టైం వాల్యుబుల్ అని నాకు కూడా తెలుసు. ఓకే, అయితే ముందుగా నేను ఈరోజు మీకు ఈ క్రిస్మస్ క్యాక్టస్ మొక్కను చూపిస్తాను. చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా, ఎంత అందంగా ఉందో చూడండి. ఇది పేరుకే క్యాక్టస్, నిజానికి ఇది క్యాక్టస్ మొక్క కాదు. ఇది మనకి అన్ని ప్రాంతాల్లో పెరిగే మొక్క. పూలు చూడండి ఎంత బాగున్నాయో. సో ఇలా అన్నమాట, అన్ని ప్రాంతాల్లో పెరిగే మొక్క, జాగ్రత్తగా పెంచుకోవాలి. దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది నవంబర్, డిసెంబర్, అక్టోబర్ నుంచి అనుకోండి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో చక్కగా పూలు వస్తాయి వీటికి. అందుకని ఈ పూలు కూడా కణుపుకి, ఆకుకి, ఆకు ఎడ్జ్కి ప్రతి దగ్గర కూడా వస్తూ ఉంటుంది. అందుకే దీనికి క్రిస్మస్ క్యాక్టస్ అని పేరు వచ్చింది. ఇందులో బోలెడన్ని రకాలు ఉన్నాయి. మెల్లమెల్లగా రకాలు కూడా మీకు చూపిస్తాను, పరిచయం చేస్తాను. ఓకే, చిన్న ఆకు తుంపితే పెరిగే మొక్కల్లో ఇది కూడా ఒకటి. పెంచుకోవడం చాలా తేలిక, వాటర్ స్టాగ్నేట్ కాకూడదు, అదొక్కటే. ఓకే, అది. సో దీంతోపాటు మనం వంగనారు గురించి మాట్లాడుకుందాం. వంగనారు గురించి మాట్లాడుకునేటప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే, అసలు గింజలు ఎలా కలెక్ట్ చేయాలి ఏంటనేది. గింజలు నవేడేస్ బీటీ వంగ అని వస్తుంది, హైబ్రిడ్ వంగలు ఎక్కువగా వస్తున్నాయి మార్కెట్లో. నాటు వంగ కావాలి అంటే ఇట్లా ఇళ్లల్లో పెంచుకునే వాళ్ళు, లేకపోతే ప్రత్యేకంగా నాటు వంగ పెంచే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి తప్పితే మనకి బయట గింజ అనేది హైబ్రిడే దొరుకుతుంది. నాటు గింజ కాస్త తక్కువే. మన దొడ్లో పెంచుకునే మొక్కలైతే కాయ పండినప్పుడు పండేదాకా వదిలేయాలి. పండినాక ఆ గింజలు కలెక్ట్ చేసుకొని ఆ గింజల్ని మనం మళ్ళీ సీజన్కి మనం పెంచుకుంటూ ఉండాలి. అలా మా గార్డెన్లో కలెక్ట్ చేసుకున్న గింజలు అన్నమాట ఇవి. ఈ గింజలన్నీ కూడా నేను మా గార్డెన్లో కలెక్ట్ చేసుకున్నవి. రకరకాల వంగలు పెంచుతూ ఉంటాను, అలా కలెక్ట్ చేసుకున్న గింజలు ఇవి. వీటితో పాటు కొత్త వెరైటీ కావాలంటే మాత్రం అప్పుడప్పుడు నేను ఆన్లైన్లో కూడా తెప్పిస్తాను. అది కూడా ప్రత్యేకంగా వెతికి మనకి కొన్ని నాటు వంగలు అమ్మే వెబ్సైట్స్ కొన్ని ఉన్నాయి, అది వెతుక్కొని తీసుకోవాలన్నమాట. కొంతమంది అడ్రస్ పెట్టండి అని అడుగుతున్నారు. అడ్రస్ లింక్ అది ఇవ్వడానికి కుదరదు. ఎవరికి వాళ్ళు సెర్చ్ చేసుకొని ఆ రీజనబుల్ ప్రైస్ చూసుకొని, అది ఆ సో అండ్ సో కంపెనీ అమ్మేవాళ్ళు రిలయబుల్లా కాదా చెక్ చేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే ఆన్లైన్ మోసాలు బాగా జరుగుతున్నాయి. ఒక్కోసారి మనం తెప్పించుకున్న గింజలు మొలకలు రావట్లేదు. మొలకలు రావకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటి యొక్క స్లీపింగ్ పీరియడ్ కంప్లీట్ కాకపోయి ఉండొచ్చు. అదును తప్పి అంటే పర్టికులర్ సీజన్లోనే కొన్ని గింజలు మొలుస్తాయి, నెక్స్ట్ సీజన్లో మొలవు అనమాట. ఆ పర్టికులర్ సీజన్ చూసుకొని మాత్రమే ఆ గింజల్ని మనం నాటుకోవాలి. అది ఒకటి ఉంది. అలాగే ఒక గింజ పేరు చెప్పి ఇంకో రకం పంపిస్తూ ఉంటారు. రకరకాల మోసాలు జరుగుతుంటాయి. అందుకని చెప్పి ఎవరికి వాళ్ళు స్వయంగా వెతికి తెలుసుకొని చూసుకుంటేనే బాగుంటుంది. సో నేను కూడా ఇప్పుడు లాస్ట్ మంత్ కొన్ని వంగలు, గుండ్రం వంగ, పెద్ద వంగ, అలాగే పొడుగు వంగ,
వంకాయ రంగు వంగ ఇలాంటివన్నీ చాలా వేశాను. అన్ని గింజలు మొలవలేదు. ఓన్లీ పెద్ద వంగ ఉంటుంది చూసారా? అది మాత్రమే గింజలు మొలిచినాయి. ఒకటి శీతాకాలం టెంపరేచర్ తక్కువగా ఉన్న టైంలో కూడా మనకి గింజలు మొలవు. సో వాటిని అలాగే వదిలేస్తే మెల్లగా మొలుస్తాయి అని చెప్పి అలా కాపాడుతున్నాననమాట. సో ఈ గింజల్ని మనం నారు పోసుకోవాలి. మన ఇంట్లో తయారు చేసుకున్న గింజలు 100% జర్మినేట్ అయితే పక్క, అందులో ఎట్టి సందేహం లేదు, చక్కగా మొలుస్తాయి అన్నమాట. సో ఈ గింజల్ని నారు పోసుకుందాం. అలాగే నారు పోసి ఉంచిన మొక్కల్ని కూడా రీపాట్ చేసుకుందాం ఈరోజు. అయితే వంగ టమాటా ఈ రెండు కూడా ఒకటే ఫ్యామిలీకి చెందినవి. వంగ టమాటా పక్క పక్కన కూడా పెంచుకోవచ్చు. అలాగే వాటిని గ్రాఫ్ట్ చేసి కూడా పెంచుకోవచ్చు. రకరకాల పద్ధతుల్లో పెంచుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక పద్ధతి గురించి తెలుసుకుందాం. ఈరోజైతే ఈ వంగ నారు చల్లటం, అలాగే మొలిచిన మొక్కలు తిరిగి నాటుకుందాం. ముఖ్యంగా ఏంటంటే వంగకి కూడా మనం ఎక్సెస్ వాటర్ ఇవ్వకూడదు. తడి చూసుకొని ఇస్తూ ఉండాలి. మనం చక్కటి మాగిన పశువుల ఎరువు, మళ్ళీ మాగిన పశువుల ఎరువు అంటే చాలామందికి డౌట్ వస్తుంది. ఆ పేడ మట్టిగా మారిపోవాలి. మట్టిగా మారిపోకుండా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు పేడ ఏమవుతుందంటే పేడ పురుగులు చేరుతాయి. పేడ పురుగులు వచ్చినప్పుడు మొక్క వేళ్ళు కొట్టి తినేసేస్తాయి. అందుకని చెప్పి మనకి ఎరువుతో ఎంత ఉపయోగం ఉందో దానిని సక్రమమైన పద్ధతిలో వాడుకున్నప్పుడు అంత నష్టం కూడా ఉంటుంది. అందుకని పశువుల ఎరువు ఎప్పుడు కూడా బాగా మాగాలి. ఒక 6 months మినిమం బాగా తయారు కావాలి. తయారై అది మట్టిలాగా మారిపోవాలి. అలాంటి ఎరువుని వేసుకుంటే చక్కగా పెరుగుతాయి మొక్కలు, ఎట్టి సందేహం లేదు. పచ్చిపేడ మాత్రం వాడకూడదు. పచ్చిపేడ వాడదలుచుకుంటే ఆ పచ్చిపేడని నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు పల్చగా వేయాలి. ఒక దగ్గర శుద్ధలాగా వేయకూడదు. శుద్ధలాగా వేసినట్లయితే ఖచ్చితంగా ఈ వేరు పురుగులు, ఈ పేడ పురుగులు అనేది పెరుగుతాయి అన్నమాట. సో ముందుగా అయితే నారు చల్లుకుందాం. నారు చల్లుకున్నాక నారు పీకి నాటుకుందాం. అలాగే మన దగ్గర వంగ నారే కాకుండా టమాటా నారు ఉంది, మీ అందరికీ తెలిసిందే. అలాగే ఈ చెర్రీ టమాటా, ఎల్లో కలర్ చెర్రీ టమాటా కూడా బాగా ఉంది మన దగ్గర నారు. అది కూడా కొంత తీసి నాటుకుందాం. ఓకే, ముందుగా అయితే మనం ఇలా నర్సరీ బెడ్ని అయితే తయారు చేసి పెట్టుకోవాలి. అది నర్సరీ బెడ్ అంటే మీరు గ్రో బ్యాగ్ కావచ్చు, లేకపోతే కుండీలలో కావచ్చు, నేలలో కావచ్చు. ఇలా మట్టిని అయితే తయారు చేసి పెట్టుకోవాలి. మట్టిని తయారు చేసుకొని ఎరువు వేసిన రోజే మనం మొక్కలు చల్లటానికి ట్రై చేయకూడదు. చక్కగా ఎరువు అంతా కలిపుంచుకొని కొంచెం మట్టి అంతా ఇలా నానాలి. మట్టిలో ఆ ఎరువు కలిసిపోయి చక్కగా తయారవ్వాలి. ఇలా తయారైనప్పుడు మట్టి ఇలా ఉంటుంది. మరి ఎక్కువ నీళ్ళు నిలబడేటట్టుగా ఉండకూడదు. అలాంటి మట్టి తయారు చేసుకొని బెడ్స్ తయారు చేసుకొని పెట్టుకొని అందులో మనం ఈ గింజల్ని చల్లుకోవాలి. వీటిని సీడ్లింగ్ ట్రేలలో కూడా చల్లుకోవచ్చు, లేదా మన సాంప్రదాయ పద్ధతులు ఇలా కూడా చల్లుకోవచ్చు. చాళ్ళుగా తీసి వరుసలుగా తీసి కూడా చల్లుకోవచ్చు. మీరు ఏ పద్ధతిలో చేసినా చక్కగా 4 రోజులకల్లా ఈ వంగ గింజ సన్నగా మొలకలు వస్తాయి. ఇలా మొలకలు వచ్చినాక ఒక 10 అంగుళాలు పెరిగినాక తీసి మనం ప్రధానమైన పొలంలో నాటుకోవచ్చు. పొలం అంటే మనం కుండీలలో నాటుకోవచ్చు, లేదా నేలలో కూడా పెట్టుకోవచ్చు. కొంచెం నీళ్లు చల్లితే చాలు. నీళ్లు మరి నిలవ ఉండేటట్టు కాకుండా పొద్దున సాయంత్రం చూసుకొని చల్లొచ్చు. ఇప్పుడు వాతావరణం కాస్త వేడిగా ఉంది కాబట్టి మొక్కలు తొందరగానే వచ్చేస్తాయి. ఓకే, చాలా సింపుల్గా నారు తయారు చేసుకోవచ్చు. ఇక్కడంతా గ్రీన్గా చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా, హెల్దీగా. ఇవి ఎల్లో కలర్ మన చెర్రీ టమాటో నారు అనమాట. కాయ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది కాయ. ఇది బాగా తీగ సాగుతుంది. తీగ సాగి మొక్క చాలా ఎత్తు పెరుగుతుంది. దీనికి సపోర్ట్ అయితే ఇవ్వాలి. ఇవి మనం పెంచుకున్న నారు మొక్కలు. చెప్పాను కదా, చాలా నారు చల్లాను, చాలా గింజలు చల్లాను. కొన్ని మొక్కలే మొలిచినాయి. కొన్నిట్లల్లో అయితే మొలకలు ఇప్పుడు వస్తున్నాయి. కొంచెం ఎండ పెరిగినాక ఇప్పుడు వస్తున్నాయి. ఇక్కడైతే 2 మొక్కలు మాత్రమే మొలిచినాయి. గమనించండి, 2 మొక్కలు మొలిచినాయి. సో వీటిని ఇప్పుడు తీసి నాటుకుందాం. ఇలా వీళ్ళతో సహా తీసుకొని నాటేసుకుందాం. ఈ నారు మొక్కలు చూడండి, వీళ్ళు ఎంత బాగా వచ్చినాయో. మొక్కలు హెల్తీగా కూడా ఉన్నాయి. ఇలా చక్కగా మన ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఒకటేంటంటే మనం అక్కడికి ఇక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే చక్కటి ఆరోగ్యకరమైన
మొక్కల్ని తయారు చేసుకోవచ్చు. ఖర్చు కూడా తక్కువ అవుతుంది, మనకు అందుబాటులో ఉంటాయి. ఇలా పెట్టేసేసి చక్కగా నీళ్ళు చల్లుకుంటే చాలు, చక్కగా పెరుగుతాయి. కొంచెం మొక్క పెరిగినాక వీటికి సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇస్తే కాయ బరువుకి వాలిపోకుండా, కొమ్మల బరువుకి మొక్కలు వాలిపోకుండా ఉంటాయి. సో ఆ సపోర్ట్ కూడా ఇచ్చేటట్లుగా చూడాలి. మొక్కకి 1 ఫీట్ దూరంలో ఉంచాను ఇలా. సో ఇదండి మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మన చిన్న వీడియో మళ్ళీ కొత్తగా మనం చక్కగా గార్డెనింగ్ అయితే ఇలా మొదలు పెట్టేసేసాం ఇలా.